ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి పార్టీ నాయకులు, సభలో ఆసీనులైనటువంటి పులిబిడ్డలైనటువంటి నా వరంగల్ అన్నాదమ్ములకు, అక్కా చెల్లెళ్లకు అందరికీ కూడా నమస్కారాలు. వరంగల్ ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంలో ఈ సభను మనం జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంలో నేను అడ్డంపొడు మాట్లాడడానికో ఎవరినో నిందించడానికో నేను ప్రయత్నం చేయడం లేదు. ఒక్కటే మాట నేను మీ ముందు కొన్ని విషయాలు మీ ముందు పెడతాను. ఇక్కడ సభలో ఉన్న వాళ్ళే కాకుండా బయట కూడా లక్షలాది మంది టీవీలలో కూడా వింటూ ఉంటారు. వారందరికీ కూడా వరంగల్ జిల్లా ప్రజలందరికీ నేను మనవి చేసేది ఒకటే. ఒక ఎన్నిక వస్తే, ఒక ఎన్నికల్లో ఓటు వేయాల్సినటువంటి సందర్భం వస్తే చాలా మంది చాలా విషయాలు చెప్తారు. అది ఏది కూడా ఆగమాగం కావద్దు, ఆలోచన చేయాలి, వాస్తవం ఏందో గమనించాలి. నేను ఒక్కటే మాట మీకు మనవి చేయదలుచుకున్నాను. ఈరోజు నేను చెప్పే విషయాలు మీరు జాగ్రత్తగా గమనించండి, వినండి. ఒకవేళ నేను చెప్పే తప్పైతే టీఆర్ఎస్ పార్టీకి శిక్ష విధించండి. ఒకవేళ నేను చెప్పేది నిజమే అయితే నిన్న మొన్న ఎవరైతే అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకు శిక్ష విధించాలని చెప్పి ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ప్రజానీకాన్ని నేను కోరుతున్నాను, మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్రం సాధించడానికి తమ్ముడు మీరు కూర్చోవాలి, మీరు డిస్టర్బ్ కావద్దండి. ఎవరో కొంతమంది ఉంటారు కదా, మీరు దానికి మీరు డిస్టర్బ్ కావద్దు, దయచేసి మీరు కూర్చోండి. 58 సంవత్సరాలు పరాయి పాలనలో చిక్కిపోయి అనేక అవస్థలు, అనేక బాధలు పడ్డటువంటి తెలంగాణ ప్రజానీకానికి దిక్కుమొక్కులేని తరుణంలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 14 సంవత్సరాలు అద్భుతమైన పోరాటం చేసి మీ అందరి దీవెనతో పోరాడి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. రాష్ట్రం వచ్చిన తర్వాత మీ అందరి దీవెనతోని టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసు. గత 15-16 నెలలుగా రాష్ట్ర పరిస్థితులను, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అన్నిటినీ కూడా అర్థం చేసుకొని, ఆకలింపు చేసుకొని మనం కొన్ని కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతిపక్షాలు మాట్లాడిన మాటలు 16 నెలల్లోనే మొత్తం అంతా ఏదో చెడిపోయినట్టు, మంచిగా ఉన్నదేదో ధ్వంసమైనట్టు రకరకాల అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కడంటే ఒక్కడన్నా, ఒక్క పార్టీ వాడన్నా ఒక్క వజన్ గల ముచ్చట మాట్లాడలే. కనీసం ప్రభుత్వానికి ఒక మంచి సూచన చేయలే. ఈ సభలో ఎవరైతే కొద్దిమంది అల్లరి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఇటువంటి బటంగి దందానే అక్కడక్కడ చేసే కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీలు అవలంబించినాయి. ఇటువంటి విషయాలు 14 సంవత్సరాల ఉద్యమ నేపథ్యంలో చాలా సందర్భాలలో నేను చాలా మందిని చూసిన. ఈ పిచ్చి పని చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఎవరు భయపడే వాళ్ళు ఉండరు. వీళ్లకు వరంగల్ ప్రజలు ఓట్ల రూపంలోనే మీ బుద్ధి చెప్పాలని చెప్పి నేను మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని చూసినాం. ఏదైనా సరే, ఎవరికైనా సరే విషయం ఉంటే చెప్పాలి, కానీ ఒక సభ జరుగుతున్నప్పుడు, ఒక పార్టీ సభ పెట్టుకున్నప్పుడు అల్లరి చేసేటువంటి పరిస్థితి, ఇది ఏ రకమైన సంస్కారమో ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రజలను, టీఆర్ఎస్ కార్యకర్తలను చేసే మనవి, ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఉన్నారు. 14 సంవత్సరాలలో ఇట్లాంటి అనేక మందిని మనం చూసినాం. దయచేసి దాన్ని పట్టించుకునే అవసరం లేదు. దాన్ని కంట్రోల్ చేసే వాళ్ళు చేస్తారు. మీరు మీ జాగాలో శాంతంగా కూర్చోవాలని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. వరంగల్ ఉప ఎన్నిక సందర్భంలో వరంగల్ ప్రజానీకానికి
అదేవిధంగా సభలో ఉన్న మీ అందరికీ నేను ఒకటే విషయం మనవి చేస్తా ఉన్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు విషయంలో తెచ్చినటువంటి మార్పు ఇలా తెలంగాణ 50 మంది ప్రజానీకం గమనిస్తా ఉన్నారు. 30 సంవత్సరాలు కరెంట్ అంటే యాసంగి పంటలంటే లాఠీ ఛార్జీలు, సబ్స్టేషన్ల మీద దాడులు, ట్రాన్స్ఫార్మర్లు గాలిపోవడాలు, పంటలు ఎండిపోవడాలు, ఇవన్నీ కూడా 30 సంవత్సరాలు చూసినాం. రాజీవ్ రహదారి దిగ్బంధాన్ని కూడా మనమే చేపట్టినామన్నాడు ఉద్యమ ప్రస్థానంలో. ప్రభుత్వం మెడలు వంచడానికి, కరెంట్ సరఫరా చేయడానికి 30 ఏళ్లు ఏడిపించినారు కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు రెండు కూడా. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 6 నెలల కాలంలో 6 మంత్స్లో ఇలా ఎట్లా కరెంట్ సరఫరా అవుతా ఉన్నదో మీరందరూ కూడా దానికి సాక్ష్యం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒకప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో, ఎన్ని గంటలు ఉంటుందో ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి. కానీ ఈనాడు తెలంగాణలో కరెంట్ అంటే భయమే లేకుండా అయిపోయింది. బ్రహ్మాండంగా ప్రజలు ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఇలా ట్రాన్స్ఫార్మర్లు కాల్పే పరిస్థితి లేదు, మోటార్లు కాల్పే పరిస్థితి లేదు. 30 ఏళ్లు వాళ్ళు ఏడిపిస్తే అనతి కాలంలో అతి తక్కువ టైంలో కరెంటును ఏ విధంగా ప్రభుత్వం పునరుద్ధరించిందో మీకు తెలుసు. ఇంకొక మాట ఈ సందర్భంగా నేను మీకు చెప్తా ఉన్నాను. వరంగల్ ప్రజలకు, వరంగల్ వేదికగా తెలంగాణ ప్రజానీకానికి నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. రాబోయే మార్చి తర్వాత పగటి పూటనే రైతాంగానికి 9 గంటల విద్యుత్ సరఫరా కూడా చేయబోతా ఉన్నామని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా 2018 నాటికి రాష్ట్రంలో కరెంటు పోవడం అనే పరిస్థితి ఉండనే ఉండదు. 24 గంటలు క్వాలిటీ పవర్ సప్లై చేసే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా. ప్రభుత్వం ఆ పని చేస్తున్నదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒక భయంకరమైన సమస్య, ఒక పీడకల కరెంటు బాధ నుంచి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ విషయం మీకు తెలుసు. అది నేను చెప్పే మాట అబద్ధమైతే మీరు టీఆర్ఎస్ శిక్ష వేయండి, నేను చెప్పేది నిజమే అయితే ఎవరైతే అడ్డం పొడుగు మాట్లాడుతున్నారో ఆ పార్టీలకు శిక్ష విధించాలని చెప్పి నేను 50 మంది ప్రజలను కూడా కోరుతా ఉన్నా. దీని తదనంతరం పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉంటే 40-50 రూపాయల పెన్షన్ ఇచ్చినారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 రూపాయల పెన్షన్ ఇచ్చినారు. ఈరోజు చరిత్రలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా పేదలకు ఇచ్చేది ఏది కానీ ఒక పద్ధతి ఉండాలి. ఎందుకు ఇస్తున్నామో తెలిసి ఇవ్వాలి. దాంతో పేదలు సంతోషంగా ఉండాలని చెప్పి ఆలనా పాలన లేనటువంటి ముసలి వాళ్ళకు కావచ్చు, భర్తలు చనిపోయినటువంటి ఆడవాళ్ళకు కావచ్చు, ఎన్నడూ ఏ ప్రభుత్వం పట్టించుకోనటువంటి బీడీ కార్మికులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, గీత కార్మికులకు కావచ్చు, చేనేత కార్మికులకు కావచ్చు, ఈరోజు 1000 రూపాయల పెన్షన్ అందిస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ప్రజలందరూ కూడా దాని మీద సంతోషంగా ఉన్నారు. మా బతుకు భద్రత ఏర్పడిందని పెద్ద మనుషులు ఎక్కడికి పోయినా కేసీఆర్ నువ్వు నా కొడుకులా ఉన్నావు బిడ్డ, నా కొడుకు చూడకుండా నువ్వు చూస్తున్నావు అని చెప్పి ఈరోజు దీవెన పెట్టే పరిస్థితిలో ఉన్నాం. ఈ పెన్షన్లు ఇదే వరంగల్ లోక్సభ ఏరియాలో గతంలో 1,80,000 పెన్షన్లుంటే ఈరోజు 2,30,000 మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే 50,000 పెన్షన్లు అదనంగా అందుతా ఉన్నాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంతకు ముందే వరంగల్ వచ్చిన సందర్భంలో నాకు ఇక్కడ పనిచేసే నాయకులు చెప్పారు, వరంగల్లో బీడీ కార్మికులు ఉండేదే చాలా తక్కువ, కొద్ది మందికి మాకు అందలేదని చెప్తా ఉన్నదని చెప్పినారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా బీడీ కార్మికులు ఉంటే ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వారం 10 రోజుల్లోనే వరంగల్ పట్టణంలో అవసరమైతే నేనే స్వయంగా వచ్చి కూర్చొని మీ అందరికీ కూడా పెన్షన్లు మంజూరు చేయిస్తాను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. బియ్యం ఇస్తే గతంలో క్యాప్ పెట్టినారు, ఒక లిమిట్ పెట్టినారు, మనిషికి 4 కిలోలు ఇచ్చినారు. ఈరోజు ఇచ్చే బియ్యం 6 కిలోల చొప్పున ఇస్తా ఉన్నాం. దానికి లిమిట్ లేకుండా ఒక కుటుంబంలో 10 మంది సభ్యులుంటే 60 కిలోలు ఇవ్వమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. లిమిట్ లేకుండా ఇవాళ బియ్యం కూడా
సరఫరా అవుతున్న విషయం మీకు తెలుసని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. వికలాంగుల కోసం 1500 రూపాయల పెన్షన్ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వదు. వాళ్ళకు మాట ఇచ్చినాం. ఆ ప్రకారంగా వికలాంగ సోదరులందరికీ కూడా 1500 పెన్షన్ కూడా ఇస్తున్న మాట మీకు తెలుసని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఎన్నికల ప్రణాళికలో చెప్పలే, ఎవరు నన్ను డిమాండ్ చేయలే, ప్రభుత్వానికి ఎవరు దరఖాస్తు పెట్టలే. కానీ పేదింటి బిడ్డల యొక్క పెళ్లి జరిగితే పేదలకు భారంగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలకు 51,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం కింద షాదీ ముబారక్ కింద ఈరోజు పేదలకు అందించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం బాగుందని చెప్పి బీసీ వర్గాలలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఓసీలలో ఉన్న పేదలు కావచ్చు, ఈ మధ్య నాకు చాలా మంది చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రేషన్ కార్డు ఉండే ప్రతి ఒక్కరికి ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపజేసే ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. హాస్టల్లో చదువుకునే విద్యార్థులు రేపటి మన రాష్ట్ర భవిష్యత్తు. వాళ్ళు దళిత బిడ్డలు, గిరిజనుల బిడ్డలు, బీసీల బిడ్డలు, ముస్లిం మైనార్టీల బిడ్డలు. దొడ్డు దొరలు పరిపాలించినారు. 40 ఏళ్లు కాంగ్రెసు, ఒక 17-18 ఏళ్లు టీడీపీ. వాళ్ళ జీవితంలో కూడా ఈ పిల్లలకు బుక్కడి మంచి అన్నం పెడదామన్న ఆలోచన రాలే. పురుగులు పడే బియ్యం పెట్టినారు. ఈటల రాజేందర్ మా ఆర్థిక మంత్రి నాకు చెప్పినాడు, అన్నా నేను హాస్టల్లో ఉండి చదువుకున్నా, ఆ బాధలు నాకు తెలుసు, సగం కడుపుకు తినేవాళ్ళం, సగం అన్నం తినకపోయే వాళ్ళం అని చెప్తే సంవత్సరానికి 750 కోట్ల రూపాయల ఖర్చు భరిస్తూ ఈరోజు హాస్టళ్లలో చదువుకునే పిల్లలందరికీ కూడా ఈటల రాజేందర్ సన్నగానే ఉంటాడు, నేను కూడా సన్నగానే ఉంటా, కానీ మేము సన్న బియ్యం పెడతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నాను. ఇలా పిల్లలు కడుపు నిండా తింటా ఉన్నారు. దొడ్డుగున్నోళ్ళు రాజేందర్తో నాతో 3 అంతల దొడ్డుగున్నోళ్ళు నిన్న మొన్న వరంగల్లో వచ్చి గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు మాట్లాడేటోళ్ళు మీ జీవితంలో ఈ ఆలోచన మీకు వచ్చిందా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా హోంగార్డుల జీతాలు పెంచాలని గతంలో ఎన్ని సమ్మెలు చేసినా వాళ్ళని పట్టించుకున్న పాపాన ఏ ప్రభుత్వం పోలే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గణనీయంగా వాళ్ళ జీతాలు పెంచినామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. గతంలో ట్రాఫిక్ పోలీసులుగా పనిచేసే వాళ్ళై ఊపిరితిత్తులు చెడిపోయి వాళ్ళ ఆరోగ్యం పోతే ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్న పాపాన పోలే. ఈరోజు ట్రాఫిక్ పోలీసుల బాధలు గుర్తించి వాళ్ళ జీతాలు కూడా గణనీయంగా పెంచడం జరిగిందని నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా న్యాయవాదులకు 100 కోట్ల రూపాయలు న్యాయవాదుల సంక్షేమం కోసం డిపాజిట్ చేయడం జరిగింది. జర్నలిస్టు మిత్రుల యొక్క సంక్షేమం కోసం 10 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది. చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా న్యాయవాదుల సంక్షేమాన్ని పట్టించుకోలే, జర్నలిస్టుల యొక్క సంక్షేమాన్ని పట్టించుకోలే. కానీ టీఆర్ఎస్ ఈ పనంతా కూడా చేసిందని నేను మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఎవరెవరైతే డ్రైవర్లు ఉన్నారో, ఆయన ఆటో డ్రైవర్ కావచ్చు, లారీ డ్రైవర్ కావచ్చు, బస్సు డ్రైవర్ కావచ్చు, జీప్ డ్రైవర్ కావచ్చు, 10 లక్షల మంది డ్రైవర్లకు వాళ్ళకి యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయల బీమా వచ్చేటట్టు ప్రభుత్వమే ఈరోజు బీమా సౌకర్యం కూడా కలిగిస్తున్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. భవన నిర్మాణ రంగంలో పనిచేసే కూలీలు 3 అంతస్తులు 4 అంతస్తుల మీద పనిచేసి పడిపోయి చచ్చిపోతే వాళ్ళని పట్టించుకునే దిక్కు లేకుండే, ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలే. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు కూడా ఈరోజు లేబర్ మినిస్టర్ నాయన్ నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం అందించిన మాట నిజం కాదా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు, అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలు కావాలని వస్తే అసెంబ్లీ కాడ గుర్రాలతో దొక్కించి తరిమిన వాళ్ళు ఇలా పెద్ద వరంగల్లో నీతులు మాట్లాడుతూ ఉన్నారు. అదే అంగన్వాడీ వర్కర్లను నేను స్వయంగా సెక్రటరీకి పిలిపించుకొని నేనే నా పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకి ఇలా అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచడం, కేంద్రం తగ్గించినా సరే పెంచిన మాట వాస్తవం కాదా ఆలోచించాలని నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం, పేదవాళ్ళకి ఇల్లు కట్టాలి. ఎటువంటి ఇల్లు కట్టినారు గతంలో? ఒక రూమ్ కట్టించి డబ్బాలాగా ఇదే వైకుంఠం అనుకో, ఇదే కైలాసం అనుకో, ఇళ్ళనే సంసారం చేయమని చెప్పినారు. కడియం సిఆర్ గారు ఎలక్షన్ మేనిఫెస్టో మెంబర్గా ఉన్నారు, చైర్మన్గా ఉన్నారు. తెలంగాణ భవన్లో
ఎలక్షన్లకు ముందు పెద్ద చర్చ జరిగింది. నేను చెప్పిన శ్రీహరి గారు పెన్షన్ 1000 రూపాయలు పెట్టాలి, పేదలకు కట్టించే బలహీన వర్గాల గృహ నిర్మాణం డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలని చెప్పినాం. అక్కడున్న ఐఏఎస్ అధికారులు చాలా మంది వ్యతిరేకించినారు. సార్ చాలా పెద్ద డబ్బు అయితేని చెప్పినారు. నేను చెప్పినాను, ఒక్క ఇంట్లో మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారా, మీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉంటారా? ఒక రూమ్లో ఉన్నానంటే స్నానం చేస్తే ఆ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలు బట్టలు ఎక్కడ మార్చుకోవాలి, ఆ ఇంటికి ఒక బంధువు వస్తే ఎక్కడ పండుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలని చెప్పి దాని శ్రీకారం చుట్టినాం. నిన్ననే హైదరాబాద్లో మీరు కూడా చాలా మంది టీవీలలో చూసి ఉండొచ్చు, మొట్టమొదలు కట్టినటువంటి హైదరాబాద్ ఐడిహెచ్ కాలనీలో 400 ఇళ్లకు వాళ్ళకు మంజూరు చేసి అలాట్ చేసి నిర్మాణం కూడా పూర్తి చేసి నేనే పోయి నిన్న వాళ్ళకి అవి పంపిణీ చేసి వాళ్ళతో భోజనం చేసి వచ్చినాం. ఈ సంవత్సరం 4,000 కోట్ల రూపాయలతోని 60,000 ఇండ్లు మంజూరు చేసినాం. రాబోయే సంవత్సరాలలో సంవత్సరానికి 1,00,000, 2 లక్షల చొప్పున ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 1000, 2,000 ఇండ్లు కట్టే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ కాడి నుంచి 70 ఇండ్లు కట్టం. పేదలు కూడా ఆత్మగౌరవంతో బతకాలి కాబట్టి వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇండ్లే కట్టిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఓటు వేసే ముందు దయచేసి వరంగల్ నియోజకవర్గ ప్రజలు ఒక విషయాన్ని గమనించాలి. ఇవాళ పనిచేస్తున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం యొక్క వైఖరి ఎట్లా ఉంది, ఏ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది, ఎటు అడుగు వేస్తూ ఉంది, ప్రభుత్వం యొక్క చర్యలను బట్టి దాన్ని గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా ఆడబిడ్డలు ఎండాకాలం వచ్చినా ఏ కాలమైనా బిందెలు పట్టుకొని పోయి మంచినీళ్ళ కోసం బాధపడే పరిస్థితి. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయలే. నేను సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్ననాడు లోయర్ మానే డ్యాం నుంచి తెచ్చి ఏ విధంగా అయితే ఇంటింటికి నల్లా ఇచ్చి ప్రతి ఊరికి మంచినీళ్ళు అందించినామో అదే స్కీమ్ను తెలంగాణ వాటర్ గ్రిడ్ పేరు మీద ఈరోజు 30,000 కోట్ల రూపాయలతోని దాన్ని అమలు చేస్తా ఉన్నాం. ఇక్కడ ఒక మాట మీకు నేను మనవి చేస్తా ఉన్నా. నేను మాట్లాడినప్పుడు అసెంబ్లీలో మీరందరూ కూడా విన్నారు. భారతదేశ రాజకీయాలలో కాంగ్రెస్ చరిత్రలో కానీ టీడీపీ చరిత్రలో కానీ ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఒక పథకం పెట్టి ఈ పథకం చేయకపోతే మళ్ళా వచ్చే ఎలక్షన్లో ఓట్లు అడగమని చెప్పిన ముఖ్యమంత్రిని ఈ దేశ చరిత్రలో మనం చూసినామా అని దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను స్పష్టంగా చెప్పినా మళ్ళా ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా ఇంటింటికి నల్లా ఇచ్చేటువంటి ప్రతి వాళ్ళకు పరిశుభ్రమైన మంచినీళ్ళు అందించేటువంటి ఈ వాటర్ గ్రిడ్ పథకాన్ని రాబోయే 2-2.5 ఏళ్లలో పూర్తి చేసి మీ పాదాలు కడుగుతాం, మా ఆడబిడ్డల బాధలు తీరుస్తాం. లేకపోతే వచ్చే ఎలక్షన్లలో ఓట్లు అడగమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా చెప్పిన వాళ్ళని మనం చూసినామా? స్కీములు చెప్పినారు, డైలాగులు కొట్టినారు, మాటలు చెప్పినారు, ఓట్లు దంచుకున్నారు, అవతల పడ్డారు. కానీ మేము చెప్పింది చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్లలో మళ్ళా ఓట్లు అడగమని చెప్పినటువంటి ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రిని కానీ పార్టీని కానీ ఇదివరకు భారతదేశం చూసిందా? ఈరోజు టీఆర్ఎస్ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ ప్రభుత్వమే మొత్తం పార్టీ భవిష్యత్తును స్టేక్ చేసి 100 మంది నాయకుల యొక్క భవిష్యత్తును స్టేక్ చేసి ఈ మాట చెప్పినాం, దాన్ని నిలబెట్టుకుంటాం. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క దార్తిని తీర్చేటువంటి మంచినీటి పథకాన్ని మీ ముందు అమలు చేయబోతామని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. రైతు సోదరుల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క మాట దయచేసి రైతులు కూడా ఆలోచన చేయాలి. గత 58 ఏళ్లు కాంగ్రెస్ టీడీపీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరండి? ఈ 2 పార్టీలే పరిపాలించినాయి. మేమేదో అంతా ఉద్ధరించినాం, పొడి చేసినాం, ప్రాజెక్టులన్నీ కట్టినాం, నీళ్ళన్నీ తెచ్చినాం, మేము 6 సందమామలు పెట్టినాం, 7 సూర్యులు పెట్టినాం. ఇప్పుడు 16 నెలల్లో వీళ్ళంతా ఉద్ధరించి ఇంటికి బంగారు వాసం పెడితే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి దాన్ని ఏదో చెడగొట్టినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. నోటికి తాళం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. సంస్కారం లేకుండా అడ్డదిడ్డమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఈరోజు రైతు సంక్షేమం గురించి పూర్తి స్థాయి చర్యలను ప్రభుత్వం తీసుకుంటా ఉంది.
గతంలో ఎప్పుడైనా ఇత్తనాలు కావాలంటే భయంకరమైన కొరత, ఎరువులు కావాలంటే చెప్పుల క్యూ పెట్టేది, ఎరువుల షాపుల ముందర చెప్పుల లైన్లో పెట్టి అన్నం తినరాని పోయేది. ఈ సంవత్సరం మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేసింది, ఎరువులు సరఫరా చేసింది, నాణ్యమైన కరెంట్ సరఫరా చేసింది. వీటన్నిటికీ మించి 17,000 కోట్ల రూపాయల భారం అయినప్పటికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటికే 2 విడతలు 8,000 కోట్లు విడుదల చేయడం జరిగింది. వచ్చే మార్చిలో, ఫిబ్రవరి మార్చిలో బడ్జెట్ పెడితే భారాన వంతు మాఫీ అయిపోతుంది. మిగిలింది కూడా ఈ 17,000 కోట్ల రుణాన్ని చరిత్రలో వీళ్ళు ఎప్పుడైనా చేసినారా? ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న మాట నిజమా కాదా? దయచేసి రైతు సోదరులు ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా వ్యవసాయాన్ని పట్టించుకోలే, వేలాది పోస్టులు అక్కడ ఖాళీ పెట్టినారు. ప్రతి 1000 హెక్టార్లకు అంటే 2,500 ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారి ఉండే విధంగా, తెలంగాణ వ్యవసాయం లాభసాటిగా జరిగే విధంగా ఈ మధ్యనే పోస్టులు కూడా మంజూరు చేయడం జరిగింది. దాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ ఉందని నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మక్కల కొనుగోలు కానీ, వరి కొనుగోలు కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి అన్నిటినీ కూడా వందలాది అదనపు సెంటర్లు తెరిచి కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయించినాం. అదేవిధంగా మక్కలు తడిచిపోతే ధర ఇచ్చి కొనిపించినాం. ఇవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. ఇలా పత్తి కొనుగోలు విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. నేను పత్తి రైతాంగానికి ఒకటే మనవి చేస్తా ఉన్నాను. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంతో నేను మాట్లాడినాను, వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడినారు. మళ్ళా కూడా ఖచ్చితంగా సిసిఐ పత్తి కొనుగోలు చేసే విధంగా కేంద్రం మీద మన తెలంగాణ పత్తి రైతాంగం పక్షాన బ్రహ్మాండమైన పోరాటం చేస్తాం. మన పార్లమెంట్లో కూడా నిలదీస్తాం. పసునూరు దయాకర్ కూడా మీ దయ వల్ల ఎంపీగా పోయి రైతాంగం పక్షాన పోరాటం కూడా చేస్తాడు. మీకు అండగా మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మిషన్ కాకతీయ కింద చెరువులు తవ్వుతా ఉన్నాం. 58 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో చెరువులన్నీ నాశనం చేసినారు. ఈ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, టీడీపీ నాయకులు ఆనాడున్న ప్రభుత్వాల మీద పోరాడలే, ముక్కు మూతి మూసుకొని కూర్చున్నారు. 2 పదవులు వాడిస్తే తోకాడించుకుంటూ ముఖ్యమంత్రుల చుట్టూ తిరిగినారు. కానీ ప్రజల పరిస్థితి పట్టించుకోలే. అందువల్ల తెలంగాణలో మన కాకతీయ రెడ్డిరాజులు నిర్మించిన చెరువులన్నీ నాశనమైపోయిన విషయం మీకు తెలుసు. అవి తాంబాలాల మాదిరిగా తయారైన విషయం మీకు తెలుసు. ఆ బాధ పోవాలని 46,500 చెరువులు తెలంగాణలో ఏవైతే ఉన్నాయో వాటిని బ్రహ్మాండంగా తయారు చేస్తా ఉన్నాం. దాన్ని ఎవరి కోసం చేస్తా ఉన్నాం? తెలంగాణ రైతాంగానికి భూగర్భ జలాల బాధ పోవాలి, వర్షపు నీటి ఒడిసి పట్టుకోవాలని చెప్పి 1 సంవత్సరం అది అమలు జరిగింది. రాబోయే 4 సంవత్సరాలు అమలు జరగబోతా ఉంది. ఈ సంవత్సరం కూడా దాన్ని అద్భుతంగా చేయబోతా ఉన్నాం. వ్యవసాయదారులంతా దాని మీద సంతోషంగా ఉన్నారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రాజెక్టుల రీడిజైన్ కాంగ్రెస్ హయాంలో, తెలుగుదేశం హయాంలో, ఇదే వరంగల్ జిల్లాలో మీరందరూ దీనికి సాక్షి. ఉద్యమంలో నేను వచ్చినప్పుడు చాలా మంది రైతులు కాకతీయ కాలువల స్టేజ్ 2 మీద నన్నే తీసుకెళ్లి చూయించినారు. ఇదే విలేకరులు నన్ను ఫోటోలు తీసినారు ఆ కాలువ గట్ల మీద. ఆనాడు చూసినాం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కాకతీయ స్టేజ్ 2, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 ఏదైతే ఉందో కాలువలు తవ్వినారు కానీ నీళ్లు రాలే. ముఖ్యమంత్రులు వచ్చినారు, నీటి విడుదల చేసినారు. ముఖ్యమంత్రి హైదరాబాద్ చేరకముందే నీళ్లు కూడా మళ్ళీ వాపసు వెళ్ళిపోయినాయి. ఇది వరంగల్ జిల్లాలో జరిగిన చరిత్ర. చెట్లు మొలిచిపోయినాయి, కాలువలలో రాలే. నేను ఒక్కటే మాట వరంగల్ జిల్లా ప్రజానికానికి మనవి చేస్తా ఉన్నాను. కేసీఆర్ ఏదైనా చెప్పిండంటే తల తెగిపడ్డా సరే దానిలో రాజీ పడన్న విషయం మీకు తెలుసు. ఈ రోజు నేను వరంగల్లో చెప్తా ఉన్నాను, అద్భుతమైన ప్రాజెక్టుల రీడిజైనింగ్ జరిగింది. గోదావరి నది మీద వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే మనకు మోసం చేసినాడో, నీళ్లు రాకుండా అక్కడ తీసుకెళ్లి మహారాష్ట్ర బార్డర్లో పెట్టి మహారాష్ట్రతో పంచాయతీ పెట్టించినాడో దాన్ని బంద్ పెట్టి ఈరోజు కాళేశ్వరం బ్యారేజ్ నిర్మాణానికి త్వరలో నేనే పునాది రాయి వేయబోతా ఉన్నాను. కాళేశ్వరం దేవుని పేరు పెట్టుకొని వరంగల్ జిల్లాకు 2 పంటలు పండించే నీళ్లు రాబోతా ఉన్నాయని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. గతంలో లోయర్ మానే డ్యాం నుంచి ఉన్నటువంటి కాలువ 8,500 క్యూసెక్కుల సామర్థ్యం, కానీ దానిలో వాస్తవానికి 2,500 క్యూసెక్కులు కూడా రావు. ఆ పరిస్థితి అంతా సమీక్ష చేసి ఈ మధ్యనే వారం 10 రోజుల కిందనే 130 కోట్ల రూపాయలు దాన్ని సరిచేయడానికి మంజూరు చేయడం జరిగింది.
8,500 క్యూసెక్కులు వస్తే 8.5 లక్షల ఎకరాలకు నీళ్లు వాడతాయి. వరంగల్ జిల్లానే కాదు, వరంగల్ దాని కింద ఉన్న నల్గొండ, దాని కింద ఉన్న ఖమ్మం జిల్లాకు కూడా ఈ వేదిక నుంచి మనవి చేస్తా ఉన్నాను. మీకు 2 పంటలు పండే విధంగా నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత కేసీఆర్ది, నాది అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ రకంగా కరెంటు కావచ్చు, సంక్షేమం కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కావచ్చు, నీళ్ల విషయంలో కావచ్చు, తెలంగాణకైతే ఏవేవైతే అవసరాలున్నాయో, ఏవేవైతే చేయాల్సిన పనులున్నాయో గత 14 నెలల నుంచి అర్థం చేసుకొని, ఆకలింపు చేసుకొని కష్టపడి చేస్తా ఉన్నాం. ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వరంగల్ కాడికొస్తే వరంగల్ నగరం హైదరాబాద్ నగరం అదుపు తప్పిపోయింది, కంట్రోల్ లేకుండా పోయింది. ఈరోజు తెలంగాణలో గొప్పగా చేసుకున్న నగరాలు ఏదైనా ఉన్నాయంటే 4-5 కార్పొరేషన్లు ఉన్నాయి మనకు. అందులో ప్రధానమైనటువంటి నగరం వరంగల్ నగరం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ వరంగల్ నగరానికి నేనే వచ్చి 4 రోజులు ఇక్కడనే ఉండి గల్లీ గల్లీ పాదయాత్ర కూడా నేను చేసినాను. అది ఏదో తమాషా కోసం చేయలే, మొత్తం మీటింగ్ పెట్టుకున్నాం, మాట్లాడినాం, పరిస్థితిని నేనే స్వయంగా చూసినాను. ఇక్కడ హైదరాబాద్ తర్వాత రెండవ పెద్ద నగరమైన వరంగల్ ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దడానికి నేను కంకణం కట్టుకున్నా అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ నగరానికి కావాల్సిన హంగులు వంగులు అన్ని కూడా సమకూరుస్తా ఉన్నాం. ఒక పెద్ద ఎడ్యుకేషన్ హబ్ కింద అనేక విద్యాలయాలు ఇక్కడ తీసుకురావడానికి కూడా ముమ్మరంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. పెద్ద బ్రహ్మాండమైనటువంటి తమిళనాడులో ఉన్న తిరుపూరు, సూరత్లో, గుజరాత్లో ఉన్నటువంటి సూరత్, మహారాష్ట్రలో ఉన్నటువంటి షోలాపూరు, 3 దిక్కుల 3 డిఫరెంట్ వస్త్రాలు తయారవుతాయి. కానీ 3 రకాల వస్త్రాలు మొత్తం వరంగల్నే తయారయ్యే విధంగా కొన్ని వేల ఎకరాలలో త్వరలోనే టెక్స్టైల్ పార్కును కూడా వరంగల్లో ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. వరంగల్కి అవసరమైన రింగ్ రోడ్డు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, వరంగల్కి అవసరమైనటువంటి అనేక విషయాలు కావచ్చు, నేనే స్వయంగా ఉండి ఒక అద్భుతమైన నగరంగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దే బాధ్యత నేనే తీసుకుంటా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం 58 ఏళ్లలో జరిగినటువంటి అన్యాయాలు, మన చేతగాని చేయలేని మంత్రి పదవులు తీసుకొని నోర్లు మూసుకున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ టీడీపీ నాయకుల వల్ల మనకు సంక్రమించిన దరిద్రాన్ని పూడగొట్టడానికి టీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో ఏంది కథ మీరు చెప్పాలి నాకు. ఇప్పుడిగా జైపాల్ రెడ్డి అని ఒక మహానాయకుడు వచ్చినాడు. ఆయన మాట్లాడతాడు. మొన్న నేను హైదరాబాద్లో పేపర్లో చదివిన, సకల జనుల సమ్మె జరిగినప్పుడు ఎక్కడున్నావు కేసీఆర్ అన్నాడు. తెలంగాణ ఉద్యమంలో నేను ఎక్కడున్నానో జైపాల్ రెడ్డికి తెలియదట. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఒక రాయి తీసుకొని నెత్తి కొట్టుకోవాలిగా? మీకు తెలియదా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎక్కడున్నాడో? కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి, ఎంపీ పదవికి రాజీనామా చేసి సకల జనుల సమ్మెలో ఆ సమ్మెను ఉర్రూ తొలగించింది మీ బిడ్డ కేసీఆర్. కానీ 2004 నుంచి 2014 వరకు చాలా పైలంగా కేంద్ర మంత్రి పదవిలో పడుకొని నేను జాతీయవాదిని, ప్రాంతీయవాదిని కాదు అని చెప్పి మాట్లాడిన జైపాల్ రెడ్డి నువ్వెక్కడున్నావో కూడా ప్రజలకు తెలుసు, కేసీఆర్ ఎక్కడున్నావో కూడా ప్రజలకు తెలుసు. జానారెడ్డి అని ఇంకో పెద్ద మనిషి మాట్లాడినాడు, అడ్డం పొడుగు మాట్లాడినాడు. ఈయన చరిత్ర కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. 1992 నేను ఎమ్మెల్యేగా ఉన్నా, జానారెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. నేను టీడీపీలో ఉన్నా, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. విజయభాస్కర్ రెడ్డి అంటే ఆయన ముఖ్యమంత్రి అయిండు, ఈయనకు మంత్రి పదవి ఇయ్యలే. దుకాణం మొదలుపెట్టిండు. ఏం దుకాణం? తెలంగాణ ఫోరం మొదలుపెట్టి నన్ను రమ్మన్నాడు. నేను చెప్పిన జానారెడ్డి గారు, నీ మంత్రి పదవి సాధించుకోవడానికి ఒక తెలంగాణ తప్ప ఇంకోటి దొరకదా మీకు? ఎన్ని మాటలు తెలంగాణను అవమానపరుస్తారా? నువ్వు పెట్టింది తెలంగాణ కోసం కాదు, మంత్రి పదవి కోసం పెట్టినావు. నీ దొంగ మీటింగ్ నేను రాను అని చెప్పిన. కరెక్ట్గా 20 రోజుల్లో విజయభాస్కర్ రెడ్డి పిలిచి ఈయనకు వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చిండు. కథం తెలంగాణ గాలి కొట్టుకపోయింది. జానారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఆరాంగా మంత్రి పదవులలో ఉన్నారు. ఇది జానారెడ్డి చరిత్ర. నేను చెప్పింది నిజమా కాదా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుకున్నాను. నేను చెప్పింది అబద్ధమైతే నాకు శిక్ష విధించండి. నేను చెప్పింది నిజమే అయితే ఏ పార్టీ తరఫున జానారెడ్డి మాట్లాడిండో ఆ పార్టీకి కర్రు గాల్చి వాత పెట్టాలని చెప్పి నేను ప్రజలను కోరుతా ఉన్నా. ఆ బాధ్యత మీ మీద ఉంది. అబద్ధాలు మాట్లాడేటోళ్లకు, అసత్యాలు చెప్పేటోళ్లకు
వాస్తవాలను వక్రీకరించే వాళ్లకు ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలే బుద్ధి చెప్పాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా బీజేపీ అధ్యక్షుడు ఒక ఆయన చాలా పొడుగు మాటలు మాట్లాడుతున్నాడు. 16 నెలల్లో నువ్వు ఏం చేసినావు, నీకు 36 క్వశ్చన్లు ఉంటాడు ఆయన. నేను ఒక్క మాట అడుగుతా, కిషన్ రెడ్డి గారు, మాతో పాటే మీ ప్రభుత్వం ఢిల్లీలో వచ్చింది. ఢిల్లీలో వచ్చిన మీ ప్రభుత్వం ఈ 16 నెలల్లో చేసిన ఒక్క మంచి పని రైతుల గురించా, దళితుల గురించా, గిరిజనుల గురించా, దేశంలోని పేదల గురించా, దేశంలో ఉన్న నిరుద్యోగ యువకుల గురించా చేసిన ఒక్క పని ఏదైనా ఉంటే చెప్పు దయచేసి, నేను నీకు జై కొడతాను మనవి చేస్తా ఉన్నా. ఒక్కటంటే ఒక పని చేయలే. ఢిల్లీలో కొడితే దిమ్మ తిరిగి నేలకు పడ్డారు మీరు. మీ వైఖరి నచ్చగా బీహార్లో బిత్తిరి కత్తర దెబ్బ కొట్టి జనం నిన్నగాక మొన్న పంపించిండ్రు. ఎందుకు కొట్టినండి మిమ్మల్ని? 16 నెలల్లో 2 రాష్ట్రాలలో ప్రజలు భయంకరంగా మిమ్మల్ని తిరస్కరించారు. అటువంటి మీరు ఇన్ని పనులు చేసిన మమ్మల్ని వచ్చి కేసీఆర్కు షాకీ అన్నట. ఎందుకు షాకీ అయ్యారు? కరెంటు మంచిగా ఇచ్చినందుక, మంచినీళ్ళ పథకం పెట్టినందుక, 200 పెన్షన్ 1000 రూపాయలు చేసినందుక, దేనికి కేసీఆర్కి షాకీ ఇవ్వాలి? ఏ కారణం చేత ఇవ్వాలి? దయచేసి ఎవరికి షాకీ అనో ఇలా ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. షాక్ ఇవ్వాల్సినకు మీకు షాకుల మీద షాకులు కొడుతున్నారు దేశంలో జనం. ఢిల్లీలో షాకు, బీహార్లో షాకు. ఆ షాకు నుంచి మీరు కోరుకోలేదు కాబట్టి ఇక్కడ వచ్చి పిచ్చి పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా హాస్యాస్పదం ఏంటంటే ఈ నాయకులు కేసీఆర్ మీద మాట్లాడతారా? సకల జనుల సమ్మె నేను నిరాహార దీక్ష పట్టిన, ఖమ్మం జైలుకి వెళ్ళి నన్ను నిమ్స్ పట్టుకపోయిండ్రు. ఖమ్మం జైలు నుంచి నిమ్సుకోతే నేను సావ తయారైనా. ఆ ప్రకటన వచ్చింది ఢిల్లీ నుంచి. ప్రకటన వచ్చి మళ్ళీ వాపసు తీసుకున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు ఇతర నాయకులు మోసం చేస్తే వాపసు తీసుకున్నారు ప్రకటన. ఆ సందర్భంలో ఉధృతమైన సమ్మెకు శ్రీకారం చుట్టాం. అన్ని పార్టీల మీటింగ్ పెట్టినాం. పార్టీ నాయకులంతా కూర్చున్నాం, నిర్ణయం చేసినాం. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి, కేంద్రం మీద ఒత్తిడి తేవాలని నిర్ణయం జరిగింది. అందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినారు. కాంగ్రెస్ వాళ్ళు ఈపి చూపించి పారిపోయినారు. టీడీపీ వాళ్ళు ఈపి చూపించి పారిపోయినారు. బీజేపీకి 2 ఎమ్మెల్యేలు ఉండ్రి, అందులో ఒక ఆయన చేసిండు, ఈ కిషన్ రెడ్డి వారిపోయింది. ఇక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కిషన్ రెడ్డి రాజీనామా చేయకుండా పారిపోయింది. ఆ సందర్భంలో ఉప ఎన్నికలు వచ్చినాయి. నిజామాబాద్ జిల్లాలో నేను ఇదే వరంగల్లో కాజీపేటలో వినయ భాస్కర్ రాజీనామా చేసి నిల్చుంటే ఇక్కడ సభలో నేను మాట్లాడుతున్నా. ఇక్కడ మహిళలు నాకు చెప్పారు, కేసీఆర్ మేము వినయ భాస్కర్ను పెద్ద మేడతో గెలిపిస్తాం, కానీ నువ్వు గ్యారంటీగా నిజామాబాద్కు పోవాలి, ఆడ కాంగ్రెస్ ఓడగొట్టాలని నాకు చెప్పినారు. నేను నిజామాబాద్కు పోయినా, నిజామాబాద్లో మాట్లాడుతున్నా. ఉద్యమంలో ఆనాడు నేను మాట్లాడే ధోరణి మీకు తెలుసు. రాజీనామా చేయమంటే కొంతమంది దద్దమ్మలు పారిపోయిందని చెప్పి నేను నిజామాబాద్ మీటింగ్లో అన్నా. అది కేసీఆర్ డైలాగ్ మీకు తెలుసు. అనగానే రథం కిందనోడు కూడా అంటున్నా నాతో, సార్ ఒక దద్దమ్మని నీ పక్కకే ఉన్నా సార్ అన్నాడు. నేను తిరిగి చూసిన ఎవరు అంటే కిషన్ రెడ్డి. ఈ దద్దమ్మ తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పారిపోయిన దద్దమ్మ ఇవాళ వరంగల్కి వచ్చి వీరంగా వేసి అడ్డమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతా వాస్తవం కాదా? ఇది నిజం కాదా? జానారెడ్డి మంత్రి పదవి తీసుకొని తెలంగాణ బంద్ పెట్టిన మాట నిజం కాదా? జైపాల్ రెడ్డి పైలంగా 10 ఏళ్ళు మంచిగా మంత్రి పదవిలో జోలబాడిన మాట నిజం కాదా? బీజేపీ కిషన్ రెడ్డి రాజీనామా చేయకుండా పారిపోయిన మాట నిజం కాదా? ఇలా కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క పని కూడా ప్రజలకు సరిగా చేయని మాట నిజం కాదా? పత్తి కొనకపోవడం, సీసీఐకి తగిన డబ్బులు ఇవ్వకపోవడం కేంద్రం చేస్తున్న తప్పు కాదా? ఎవరి మీద బంధనం పెడతారు? సోదరులారా, నేను ఇంకో మాట మనవి చేస్తా ఉన్నా. మీ అందరికీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. కాంగ్రెస్ నాయకులు ఇక్కడ కొంతమంది పత్తి రైతులను మాట్లాడి వాళ్ళకు డబ్బులు ఎక్కువ ఇచ్చి పత్తి చేనులు గాలబెట్టిపించి టీఆర్ఎస్ను బదనాం చేయాలని ప్రయత్నం చేసినారు. కొంతమంది శిఖండిలను మంత్రులు సభలు పెడితే ఆ సభలలో ఎవరినో ఒకరిని దోలిచ్చి ఏదో ఒకటి అడిగిచ్చి ఎవడో ఒక లఫంగా పేపర్ గాడు రాస్తాడు, అదొక బద్మాష్ ప్రచారం పెట్టినారు. ఇంత బటంగి మాటలు మాట్లాడతారా? ఎన్నికలలో నిలబడ్డ వాళ్ళు ప్రజలకు దండం పెట్టాలి, వాస్తవాలు చెప్పాలి, ప్రజలు ఒకవేళ దయదలిచి గెలిపిస్తే గెలవాలి. అంతేగాని ఎలక్షన్ల ఓట్ల కోసం ఇన్ని అబద్ధాలు, ఇన్ని అసత్యాలు, లేని మాటలు
పనికిమాలిన మాటలు ఇంత బటంగి మాట మాట్లాడన్నా అవసరం ఉన్నదా? దయచేసి ప్రజలే నిర్ణయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాస్తవాన్ని గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు దేని గురించి మాట్లాడతా కదా, ఎందుకు మాట్లాడ ఇంకా చాలాసేపు మాట్లాడుతున్నది అయిపోలే. చాలా పనులు ఎవ్వరు చేయని చేసినాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీలో మీటింగ్ పెట్టుకున్నారు పాపం. ఏమి రాయి కేసీఆర్ గారు కరెంటు ఆడికెళ్ళి తెస్తాడు. ఎట్లా వస్తుంది కరెంటు? అరే వాడు ముండోడా, వాడు తెస్తాడు వాళ్ళ దానిలో వాళ్ళే. ఎట్లా తెస్తాడా? తెత్తండి, ఆయనకు పట్టుదల ఉన్నది తెత్తాడు. మరి మన ఇన్నేళ్ళు పనిచేసిన మన ఆంధ్ర ముఖ్యమంత్రులు మా అంత సిపాయి లేరండి కదా, మా అంత మేధావులు లేరండి కదా. మరి ఈ మాత్రం కేసీఆర్కి సాధన పని మనోళ్ళకి ఎందుకు చేత కాలేదని ఓడాడి. కాలేదు భయ్, మీకు తెలివి ఉన్నది, మనకి లేకుండే. మరి మంచినీళ్ళు అంటాడు, మంచినీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడుగు అంటాడు. అవి కూడా వస్తాయిరా, గ్యారంటీగా వస్తాయి. ఓట్లే అడగానే తేడా ఇక వస్తే మరి వచ్చినాక మనకెవడు ఓటేస్తాడు? వెయ్యరు. ఇప్పుడు వాళ్ళ బాధ ఏంది? వరంగల్కు 2 పంటలకు నీళ్లు తెస్తాడు కేసీఆర్, ఎందుకంటే మొండివాడు కాబట్టి. మంచినీళ్లు ఖచ్చితంగా తెచ్చి ఇస్తాడు, ఎందుకంటే పట్టుదల ఉన్న పార్టీ కాబట్టి. రాక్షసుల్లాగా రాత్రింబగళ్ళు పనిచేసే కష్టమున్న పార్టీ కాబట్టి, ఒక ఉద్యమ పార్టీ కాబట్టి, నిబద్ధత ఉన్న పార్టీ కాబట్టి వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలిపోతా ఉంది. ఇవాళ భవిష్యత్తు చీకటి కనబడతా ఉంది. ఇక ముందుకు ఇవన్నీ జరిగితే మమ్మల్ని ఆదరించే వాడేవాడు ఉండడు. వాళ్ళ మోసాలన్నీ బయటపడతా ఉన్నాయి. మీరు ఒక్కటే విషయం ఆలోచించాలి. 58 ఏళ్ళు మీరు చాలా చక్కగా చేసి ఉంటే ఇలా రైతులకు బాధలు ఎక్కడి నుంచి ఉంటాయి? ప్రజలకు బాధలు ఎక్కడి నుంచి ఉంటాయి? మీ 60 ఏళ్ల పాలనలో మీరు చేసిన దరిద్రం కదా ఇదంతా. మేము దాన్ని కడిగేయాలంటే 16 నెలలనే మొత్తం చేయాలి. మేము 60 ఏళ్ళు మా ఇష్టం వచ్చినట్టు చేసినాం, దోసుకొని తిన్నాం. కానీ మీరు 16 నెలలనే మొత్తం ఉద్ధరించేది ఉండని మాట్లాడుతూ ఉన్నారు. ఇది సాధ్యమవుతుందా? మొన్న వెంకయ్య నాయుడు మాట్లాడినాడు, కేంద్ర మంత్రి ఢిల్లీలో 16 నెలల్లో అన్ని చేయడానికి మా దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదన్నాడు. మరి కిషన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా, ఢిల్లీ సర్కార్ చాలా పెద్ద సర్కారు కదా, ఢిల్లీ సర్కార్ దగ్గర లేని అద్భుత దీపం మరి టీఆర్ఎస్ సర్కార్ దగ్గర ఉంటుందా? ఎట్లా ఆశిస్తున్నావు మరి? అక్కడ ఆ మాట, ఇక్కడ ఈ మాట. అంటే ఈ విధంగా టీఆర్ఎస్ను ఎదుర్కోలేక, పేదలకు జరిగే సంక్షేమాన్ని చూడలేక, మాకు భవిష్యత్తు లేదు అనే బాధతోని ఈరోజు ఈ పద్ధతి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇంకో మాట మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ ఉన్న ప్రజలం మనందరం పరమత సహనంతో, సోదర భావంతో ఒకరినొకరు అందరం కూడా గౌరవించుకొని బతికిన వాళ్ళం. हमारे मुसलमान भाइयों को मैं अपील करना चाहूंगा, आप लोग देख रहे हैं तेलंगाना गंगा जमुना के तहजीब किस तरीके से हम बचा के लेके चल रहे हैं, और तेलंगाना के हर वो मजहब को, हर वो कौम को किस तरह से हम अपने हाथ से हाथ मिला के, कांधे से कांधे लगा के हम अपने साथ ले चल रहे हैं. ईद कैसा मनाए? रमजान लोग बोले मेरे से, बहुत बड़े बुजुर्ग लोग भी, निजाम जमाने में भी ऐसा रमजान नहीं बने, लेकिन आज आपने जिस शान से रमजान बनाए हम बहुत खुश है बोल के बोले. अदे विधंगा ई रोजु माइनॉरिटीज के वास्ते मैं एक ही बात कहना चाहूंगा. मूवमेंट के टाइम में मैं कहता था तेलंगाना का रियासत हमको मिले और तेलंगाना हर शहरी के चेहरे पे नूर आ जाए और तेलंगाना एक नूराना तेलंगाना बन जाए. उसी लाइन में आज सरकार काम कर रहा है. इसीलिए मैं आपसे अपील करता हूं, पसनूर दयाकर एक मामूली से जो कार्यकर्ता थे, यहां के बेटे थे, उनको मैंने टिकट दिया. उनको दुआ दीजिए, उनको तायद कीजिए, उनको भारी अक्सरियत से जिताइए. मैं आप लोगों का भलाई देखता हूं. पूरे रियासत के तारीख में कभी भी 200-250 करोड़ से ज्यादा बजट माइनॉरिटीज के वास्ते नहीं दिए. आज तेलंगाना सरकार 1130 करोड़ का बजट रखा हम लोगों ने. प्रोग्राम चंद ही दिनों में आपके सामने आ जाएगा. इसीलिए मैं आपसे गुजारिश करता हूं, गंगा जमुना तहजीब बचाने के लिए, माइनॉरिटीज के तरक्की के लिए जो सरकार काम कर रही है, दिलो जान से काम कर रही है, उस सरकार को मदद दीजिए और यहां पसनूर दयाकर को कार के निशान पर वोट देके भारी अक्षर से जिताइए. క్రైస్తవ సోదరులకు కూడా ఏ విధంగా అయితే రంజాన్ జరిపినామో రేపు క్రిస్మస్ పండుగను కూడా అదే పద్ధతిలో భారీగా నిర్వహించాలని నిర్ణయం కూడా తీసుకున్నాం. కారణం ఏంటంటే తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు అందరూ కూడా మంచిగా బతకాలి,
సోదరులారా, నేను ఒక మాట చెప్తా ఉన్నా. 58 ఏళ్లలో కాంగ్రెస్కు కానీ టీడీపీకి కానీ ఎన్నడూ కూడా ఆలోచనకు రాలే. ఈరోజు యువ నాయకుడు మంత్రి హరీష్ రావు చెప్పినాడు, మీరందరికీ బాగా చేస్తున్నారు, మార్కెట్ కమిటీలలో ఖచ్చితంగా మనం రిజర్వేషన్లు పెట్టాలని చెప్తే మార్కెట్ కమిటీలలో కూడా అన్ని వర్గాలకు రిజర్వేషన్ కల్పించిన మొట్టమొదటి ప్రభుత్వం టీఆర్ఎస్ అవునా కాదా అని చెప్పి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ విధంగా 16 నెలలనే 7 నెలలు ఐఏఎస్ అధికారులే రాలే, కేంద్రం అలాట్ చేయలే, మేము పనిచేసినంత గత 7-8 నెలలే. అయినప్పటికీ అధికారం లేకపోయినా ఇబ్బందులున్నా కొత్త రాష్ట్రమైనా కూడా అన్ని పరిస్థితులను ఆలవాలం చేసుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఫైనల్గా నేను మీతో చెప్పేది ఒకటే మాట. 2001లో నేను ఉద్యమానికి బయలుదేరినాడు విపరీతమైన అపనమ్మక స్థితి. వీడు బక్కగునడి యాన్నోవిని నలిచేస్తారని ప్రజలు కూడా నమ్మలే. ఆనాడు నేను మీ అందరికి ఒకటే మాట చెప్పిన. ఈరోజు మళ్ళీ వరంగల్ నుంచి చెప్తా ఉన్నా ఒకటే ఒక మాట. నేను తెలంగాణ ఉద్యమాన్ని నా ప్రాణం పోయినా సరే వదిలిపెట్టా, జెండా దించా, ఎజెండా మార్చా అని చెప్పిన. ఒకవేళ మారిస్తే కేసీఆర్ను రాళ్లతో కొట్టి చంపండి అని మీ అందరికి నేను అన్నాడు చెప్పిన. ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరు కేసీఆర్ను దీవించండి, టీఆర్ఎస్ను విశ్వసించండి. ఖచ్చితంగా రైతులకు 1 కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చేదాకా కేసీఆర్ నిద్ర పోడు. ఇది నా శపథం అని చెప్పి నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. 2018 కల్లా ఒక కన్ను రెప్ప కొట్టిన పాటు కూడా కరెంటు పోకుండా 24 గంటలు 3 ఫేజ్ కరెంటు కూడా సప్లై చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రాష్ట్రంలో ఉన్న పేదరికం పోయేదాకా దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి చెందేదాకా ఖచ్చితంగా అహోరాత్రాలు కృషి చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఆనాడు రాళ్లతో కొట్టమని చెప్పిన ఈరోజు కూడా అదే పద్ధతిలో నిబద్ధతతో పనిచేస్తాం. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతాం. పసునూరు దయాకర్ను దీవించండి, నాకు బలం ఇవ్వండి, పార్లమెంట్ సభ్యుల సంఖ్యను పెంచండి, పెద్ద ఎత్తున ముందుకు పోదామని మనవి చేస్తూ వరంగల్లో ఆనాడు ఉద్యమ సందర్భంలో ఎప్పుడు క్రైసిస్ వచ్చినా మీరే నన్ను దీవించినారు. 30 లక్షల మందితో పెడతాం సభ అంటే ఈ పక్కకున్న గ్రౌండ్ లో అద్భుతమైన సభను చేసి చూపించింది వరంగల్ జిల్లా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ పోరాటంలో వరంగల్ యొక్క ఉద్యమ చరిత్ర మర్చిపోలేనటువంటిది. అదే స్ఫూర్తిని ఈ ఎన్నికల్లో కూడా చూపెట్టండి. పసునూరు దయాకర్ను ఎవరు ఊహించని పద్ధతులలో గెలిపించండి మనవి చేస్తూ, టీవీలలో నా స్పీచ్ విన్నవాళ్ళు కానీ, ఈ మైదానంలో సభలో నా స్పీచ్ విన్నవాళ్ళు కానీ దయచేసి విని వదిలేయకండి. నేను చెప్పిన మాటలు నిజమా అబద్ధమా ఒక 5 నిమిషాలు ఆలోచించమని చెప్పి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. నేను తప్పు చెప్తే నాకు శిక్ష విధించండి. నేను ఒకవేళ చెప్పింది నిజమే అయితే, మీ ఆత్మ కన్విన్స్ అయితే, ఎవరైతే అవాకులు చవాకులు పేరుతున్నారో, ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళకు శిక్ష విధించండి అని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఏందా చల్లబడిపోయిందంత? జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. ధన్యవాదాలు.